Hello everyone and welcome back to the channel. Today I have some incredible content to share, so make sure to hit that subscribes up right now and share it with all of your friends. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ లెక్కను చూడండమ్మా. ఇచ్చిన ప్రతి దాన్ని మనం ఏమనుకోవాలి, లెట్ ఐ అనుకోవాలి. ఏమనుకోవాలి, లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. బ్రాకెట్లో ఏముంది మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. టేక్ టీ ఈక్వల్ టు మనం ఏమనుకోవాలి, టేక్ టీ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఏం చేస్తున్నాం, ప్రతి సమ్లో లాగా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బూత్ సైడ్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బూత్ సైడ్స్. ఏమైంది అప్పుడు, డిటీ బై డిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎంత అని తెలుసు, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు ఫార్ములా. ఇటేముంది నీకు, డిటీ బై డిఎక్స్. నీకు డిటీ ఈక్వల్ టు ఏమైంది, డిఎక్స్ బైలో ఉంది, అటుపోతే ఏమైంది ఇంటూలోగా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ని నువ్వు ఎప్పుడు ఏమనుకోవాలి, 1 అనుకోవాలి. 1 ఇంప్లైస్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై ఏమిచ్చారు మనకి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. బ్రాకెట్లో ఉన్నదాన్ని నువ్వు ఆల్రెడీ ఏమనుకున్నావు, దీన్ని టీ అనుకున్నావా, ఏమనుకున్నావు టీ, కాబట్టి క్యూబ్ ఉంది క్యాబ్. డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నీకు ఎంత వచ్చింది, డిటీకి ఈక్వల్. డిటీకి ఈక్వల్. ఇది ఎలా ఉంది ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 లాగా ఉంది. అంతేనా, ప్రతి సమ్లో ఫార్ములా యూజ్ చేసుకుంటే ఉన్నామా. టీ పవర్ 3 ఉంది కాబట్టి ఏమైంది, టీ పవర్ 3+1/3+1. ఇంటిగ్రేషన్ సింబల్ లేదు కాబట్టి ఏం రాస్తాం, ప్లస్ సి. అప్పుడు ఇదేమైంది, టీ పవర్ 4/4 ప్లస్ సి. టీ అనగానే నీకేమని తెలుసు, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని తెలుసు. ఎంత అని తెలుసు, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 4/4 ప్లస్ సి. ఈ విధంగా ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్లన్నీ చాలా ఈజీ వేలో సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.